అడవిలో అక్క అలియాస్ సీతక్క ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఏదక్క? అధికారం రాగానే ఆదివాసీలు అలసైపోయారా? ఆదివాసీల హక్కుల్ని పట్టించుకోరా అంటూ మంత్రి సీతక్కపై మండిపడ్డారు మావోయిస్టులు. మరోవైపు మావోయిస్టు లేఖకి సమాధానం ఇచ్చారు మంత్రి సీతక్క. ఆదివాసీ బిడ్డ మంత్రి అయితే తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేని అయినా మంత్రిని అయినా తన భావజాలం మారదన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ప్రతి క్షణం పరితపిస్తానన్నారు. మంత్రి సీతక్కపై మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లాలో అటవీశాఖ అధికారులు, పోలీసులు ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే సీతక్కకు కనబడ్డలేదని ఆ లేఖలో ప్రశ్నించారు. ఆదివాసీలను కేసులు, అరెస్టులతో భయపెడుతుంటే పట్టదా అని నిలదీశారు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్. ఆదివాసీ బిడ్డనని చెప్పుకుని సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా గిరిజనుల హక్కులను కాపాడలేకపోతున్నారని మండిపడ్డారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తోన్న జీవో 49ని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. అందులో వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా సిగ్గులేదా అది ఇది అని అన్నారని, వార్నింగ్ ఇచ్చిరని. సరే, తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. తాను చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు తట్టుకోలేకపోతున్నారన్నారు. కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఇలా లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన, నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇవ్వలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇవ్వలే? ఇక్కడ జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్లో జైల్లో పెట్టిరు, చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. తాను ఆదివాసీ బిడ్డనన్న సీతక్క తన భావజాలాన్ని ఎప్పటికీ మార్చుకోనన్నారు. మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు. ఇదని అంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. మేము పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడమో లేదా ప్రజలకు దూరంగా లేము. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో 2-3 రోజులు మన ములుగు కావచ్చు, అటు అంతకుముందు ఆదిలాబాద్లో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అటు కావచ్చు, ఎక్కడ తిరుగుతూనే ఉన్నాం. ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి. 48 జీవో తెలిసిన వెంటనే ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మరి మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం మీటింగ్ పెట్టుకొని, అప్పటికి నేను ఆదిలాబాద్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నా. సో అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని హైదరాబాద్లో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు, మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి, ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనము ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఆదివాసీలపై జరుగుతున్న దాడుల విషయంలో తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు సీతక్క. మాకు తెలియకుండా అధికారులు శంకరాజపల్లెలో పోయి ఆ గుడిసెల మీద 1-2 చేశారు. నాకు తెలియగానే వెంటనే ఫోన్ చేసి ఆపించడం జరిగింది. మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఒక సంఘటన జరిగిన వెంటనే మంత్రి కొండా సురేఖ గారితో మాట్లాడి, అక్కడ పిఓ భద్రాచలంతో మాట్లాడి, అక్కడ మన డిఎఫ్ఓ తోటి కూడా మాట్లాడినా. ఇవి మేము ఇంటర్నల్గా, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారులను హెచ్చరిక చేయడము లేదా వాళ్ళ తప్పులను ఏమైనా తప్పులుంటే పనిష్మెంట్ చేయడము. ఆదివాసీలు కూడా కొత్త అడవిని కొట్టద్దు, పాత అడవిని కాపాడాలని పిలుపునిచ్చారు సీతక్క.